ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మీరు రెసిడెన్షియల్గా మీరు హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు మినిమము 10,000 ఎస్ఎఫ్టీ అబోవ్ తీసుకుంటున్నారు. ఒక 4 కోట్లు 5 కోట్లు బడ్జెట్లో హై ఇన్కమ్ గ్రూప్ కావాలంటే మీకు ఇక్కడ బంజారాహిల్స్ కానివ్వండి, ఇట్లా బంజారాహిల్స్ కానివ్వండి, తర్వాత జూబ్లీహిల్స్ కానివ్వండి, మాదాపూర్ కానివ్వండి, తర్వాత ఇక్కడ తీసుకుంటే మీకు ఎస్ఎఫ్టీ 10-12 వేలలో 10 నుంచి 15,000 16,000 17,000 రూపాయలు కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడ కోకాపేట వరకు నియోపోలిస్ వరకు కూడా ఒక 10,000 నుంచి ఒక 5,000 అటు ఇటుగా మనకు హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ నియోపోలిస్లో ఉంటే పెద్ద పెద్ద కంపెనీలు మీకు లోదా కానివ్వండి, ప్రెజెస్ కానివ్వండి, మంత్రి కానివ్వండి, సో మై హోమ్ కానివ్వండి, అపన్న కానివ్వండి, ఇట్లాంటి చాలా కంపెనీస్ వచ్చి నియోపోలిస్లో కడుతున్నాయి. ఇక్కడ రాఘవ కానివ్వండి, తర్వాత డిఎస్ఆర్ కానివ్వండి, అపన్న కానివ్వండి, ఇక్కడ వాళ్ళందరూ కూడా హై ఎండ్ ప్లేయర్స్ ఇక్కడ మనకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒక 10,000 నుంచి ఒక 15,000 మధ్యలో అటు ఇటుగా రన్ అవుతున్నాయి. అంటే 10,000 ఎస్ఎఫ్టీ పైన ఉన్నాయన్నమాట. సో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వల్ల మాత్రం కంపల్సరీగా మీరు అవుటర్ రింగ్ రోడ్ దాటి మోకిలా వెళ్ళాల్సిందే. తర్వాత మోకిలా కానివ్వండి, కొల్లూరు కానివ్వండి, తర్వాత ఇక్కడ నల్లగండ్ల, తర్వాత ఉస్మాన్ నగర్, కొల్లూరు, ఇట్లా దగ్గర మీరు ఇట్లా రావాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ తెల్లాపూర్ కానివ్వండి, ఉస్మాన్ నగర్ కానివ్వండి, కొల్లూరు కానివ్వండి, ఇక్కడ కొల్లూరు ఉంటుంది అనమాట. మీరైతే ఇట్లా వచ్చేస్తే మీకు ఇక్కడ 6,000 7,000 ఇట్లా మీకు బడ్జెట్లో దొరుకుతాయి. ఇక్కడ కోకాపేట దగ్గర కూడా 7,000 రూపాయలు బడ్జెట్లో ఉన్నాయన్నమాట. సో ఏదైతే లో ఇన్కమ్ గ్రూప్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలంటే కుక్కట్పల్లి కానివ్వండి, సో ఇక్కడ కుక్కట్పల్లి కానివ్వండి, ఇట్లా మనం ఇట్లా మదీనాగూడ కానివ్వండి, ఇట్లా పటాన్ చెరువు కానివ్వండి, ఇట్లా మీకు ఎన్హెచ్ ఈ దగ్గరలో మీకు 5-6 వేల రూపాయల గజంలో ఎస్ఎఫ్టీలు కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇంకా 4,000 5,000 కావాలి అంటే ముంబై హైవేలో ఇస్నాపూర్ కానివ్వండి 4,000 రూపాయల ఎస్ఎఫ్టీ, 5,000 రూపాయల ఎస్ఎఫ్టీ, ముత్తంగి దగ్గర కానివ్వండి, పటాన్ చెరువు కానివ్వండి, లేకపోతే ఇస్నాపూర్ కానివ్వండి, ఇట్లా 5,000 రూపాయలు 4,000 రూపాయల గజం కూడా ఎస్ఎఫ్టీ కూడా దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ మనం హై ఇన్కమ్ గ్రూపులు అయితే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, పుప్పాలగూడ, మణికొండ, ఇట్లయితే కోకాపేట వరకు హై ఎండ్ గ్రూప్ చెప్పుకున్నాము. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అయితే ఇక్కడ నల్లగండ్ల, గోపన్పల్లి, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, ఇట్లా మనం చెప్పుకున్నాము. లో ఇన్కమ్ గ్రూప్ అయితే మనము ఇట్లా పటాన్ చెరువు, తర్వాత కుక్కట్పల్లి, పటాన్ చెరువు, తర్వాత మదీనాగూడ కానివ్వండి, రామచంద్రపురం కానివ్వండి, బిహెచ్ఎల్ సరౌండింగ్స్ కానివ్వండి, తర్వాత ఇట్లా మొత్తంగా ఇస్నాపూర్ ఇట్లా వరకు చెప్పుకున్నాము. సో ఈ లొకేషన్లో కూడా ఎందుకు చెప్పలేకపోతున్నామంటే కొంచెము ఈ ఐటీకి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో అయితే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి రెంట్లు ఎక్కువ వస్తున్నాయి, తర్వాత రేట్లు కూడా ఎక్కువ పెరుగుతాయి అనేది నా ఆలోచన అనమాట. సో అలా అని చెప్పేసి వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ లొకేషన్లోనే ప్లాన్ చేసుకుంటున్నారు. తర్వాత కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఐటీ లొకేషన్ కుక్కట్పల్లి ఇట్లానే ప్లాన్ చేసుకుంటున్నారు. తర్వాత హై ఇన్కమ్, లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ గ్రూపులు కూడా ఈ లొకేషన్లోనే మనం డిజైన్ చేసుకుంటున్నారు. కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు, విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, చార్మినార్ 1600లో కట్టినటువంటి చార్మినార్కి వెస్ట్ హైదరాబాద్లోనే ఎట్లా డెవలప్ అవుతుందని ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా విజయవాడ హైవేలో కొనకుండా ఈ హైవేలో ముంబై హైవేకి వచ్చేస్తున్నారు. సాగర్ హైవేలో కూడా ఇక్కడ ఈ లొకేషన్లోకి వచ్చేస్తున్నారు. సో శ్రీశైలం హైవేలో కూడా వీళ్ళు కూడా ఇక్కడికే వచ్చి ఈ లొకేషన్లోనే ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూరు, కొండాపూరు, తర్వాత నానక్రామ్గూడ, గచ్చిబౌలి, పుప్పాలగూడ, మణికొండ, కోకాపేట ఈ లొకేషన్లో ముందు తిరిగిన తర్వాతే వెనక్కి ఈ లొకేషన్లోకి వస్తున్నారు అనమాట. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మీరు మళ్ళీ విల్లాస్ రేంజ్లోకి వచ్చేసరికి హై ఇన్కమ్ గ్రూప్ అయితే కోకాపేట, మోకిలా మీకు దగ్గర 4 నుంచి 5-6 కోట్లు బడ్జెట్లో మీకు ఇట్లా కోకాపేట అయితే మీకు 10 కోట్ల వరకు విల్లాకు వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 5-6 కోట్లలోనైతే నల్లగండ్ల కానివ్వండి, తెల్లాపూర్ కానివ్వండి, ఉస్మాన్ నగర్ కానివ్వండి, తర్వాత కొల్లూరు కానివ్వండి, ఇక్కడ 5-6 కోట్ల బడ్జెట్లో మీకు విల్లా దొరకవచ్చు హై ఎండ్ గ్రూప్ వాళ్ళకి. తర్వాత మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అయితే ఇక్కడ మీకు పార్టీ ఉంది, ఇక్కడ 3 కోట్లు 3.5 కోట్లు వస్తుంది. పార్టీ కానీ, వెలమెల కానీ, తర్వాత మోకిల కానీ, ఇట్లా ఈ లొకేషన్లో మీకు 3-4 కోట్లో విల్లా రావచ్చు. తర్వాత మీకు లో ఇన్కమ్ గ్రూప్ వచ్చేసరికి ఇక మీరు వెళ్ళాల్సిందే ఇస్నాపూర్ కానివ్వండి, సంగారెడ్డి కానివ్వండి, తర్వాత పటాన్ చెరువు, మల్లంపేట, ఇక్కడ బౌరంపేట ఈ లొకేషన్లో మీకు
1,50,00,000 2 కోట్ల మధ్యలో విల్లాస్ దొరుకుతున్నాయి. సో ప్లాటింగ్ ఇట్లా మీకు హై ఇన్కమ్ గ్రూప్ చెప్పాను, మిడిల్ ఇన్కమ్ గ్రూపు, లో ఇన్కమ్ గ్రూప్ కూడా విల్లాస్ చెప్పాను. సో మీకు వచ్చేసి ప్లాటింగ్ ఇన్వెస్ట్మెంట్లో హై ఇన్కమ్ గ్రూపు ఇప్పుడు ఒక ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ ఒక ల్యాండ్ కొనుక్కుంటే, ప్లాట్ కొనుక్కుంటే హెచ్ఎండిఏ లేఅవుట్లో కానీ ఇట్లా కొనుక్కుంటే 2-3 సంవత్సరాల తర్వాత మనం ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ ఫోకస్ కూడా మనకి శంకరపల్లి, చేవెళ్ళ, ఇట్లా సంగారెడ్డి, లేకపోతే మళ్ళీ ఇటువైపు తుక్కుగూడ, ఇట్లా కడతాల వరకు కూడా వెళ్తున్నారు. ఒక 500-600 గజాలు కొనుక్కొని ఒక 2.5 years తర్వాత మళ్ళీ ఇల్లులు కట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఆల్రెడీ మ్యాక్ విల్లాస్ కానీ, రాంకీ విల్లాస్ కానీ శ్రీశైలం హైవేలో ఉన్నాయన్నమాట తుక్కుగూడ దగ్గర. సో దానికి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంది కాబట్టి ఇట్లా వెళ్తున్నారనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఎందుకంటే ఇటువైపు శంషాబాద్ వైపు వెళ్ళడానికి రియల్ ఎస్టేట్ వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ ల్యాండ్ కొన్నా కానీ త్రిభువనజీవ ఉంది. సో దానివల్ల త్రిభువనజీవ ఉండడం వల్ల మనం దగ్గర కొత్తూరు వరకు కూడా ఇక్కడికి వెళ్ళలేము. అందువల్ల ఇట్లా చెప్పలేకపోతున్నాను నేను. సో సజెషన్స్ మాత్రం హై ఇన్కమ్ గ్రూప్ అయినా ప్లాట్ కొనుక్కోవాలంటే శంకరపల్లి వెళ్ళండి, చేవెళ్ళ వెళ్ళండి, తర్వాత కంది అంటే దగ్గర మనకు సంగారెడ్డి, సదాశివపాటి వరకు వెళ్ళొచ్చు. సో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వల్ల అయినా అంతే, గజం ఒక 15,000 నుంచి 20,000 వరకు. అంటే ఇటువైపు ముంబై హైవేలో సంగారెడ్డి దాటిన తర్వాత మీకు 15,000, 20,000 మధ్యలో దొరుకుతుంది. తర్వాత ఇటువైపు మోకిలా తర్వాత కూడా 20,000, 25,000 ఇట్లా లహరి రిసార్ట్స్ ఇట్లా కూడా మీకు ఇట్లా దొరుకుతాయి అన్నమాట. శంకరపల్లి హైవేలోకి వెళ్ళొచ్చు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు. లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు నేను ఒక 10 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత నాకు కొంచెం నా సంపాదన ఇంతవరకు ఉంది, సో దీన్ని బట్టి ప్లాట్ కొనుక్కుంటాను, తర్వాత మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఎర్న్ చేసుకొని నేను ఇల్లు కట్టుకుంటాను అనే వాళ్ళు తప్పనిసరిగా మీరు హైవేలో శంకరపల్లి ఇక్కడ శ్రీశైలం హైవేలో కడతాల వరకు వెళ్ళాల్సిందే. మీకు అక్కడ కానీ 10-12,000కి 15,000కి మధ్యలో ప్రాపర్టీ ఒక 15 లక్షలు 16 లక్షలు మధ్యలో మీకు ఒక 150 గజాలు ఫ్లాట్ వరకు దొరుకుతుంది. ఆ సరౌండింగ్స్లో ఒక 15,000 అట్లా మీకు ఉంటుందన్నమాట. సో మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లాట్ కొనుక్కునే వాళ్ళు అయితే ఇటువైపు కొనుక్కోవాలి. శంకరపల్లి హై ఇన్కమ్ గ్రూప్ అయితే శంకరపల్లి కానీ చేవెళ్ళ మధ్యలో ఇట్లా ఇదేదైతే కంది హైవే ఉంది కదా ఇట్లా వెళ్తుందనమాట, ఈ మధ్యలోకి రావచ్చు. లేదంటే ఇక్కడ నుంచి సంగారెడ్డి వరకు కొనుక్కోవచ్చు. లేదంటే ఇక్కడ కడతాల తుక్కుగూడ నుంచి ఇక్కడ వరకు కడతాల వరకు కూడా కొనుక్కోవచ్చు. ఇట్లా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కూడా చిన్న ప్లాట్లు కొనుక్కోవచ్చు. సో తర్వాత లో ఇన్కమ్ గ్రూపులు కూడా కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. సో ఎందుకు మీరు ఇట్లానే ఎక్కడి నుంచి శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే నుంచి ఇక్కడ వరకు ఇలాగే చెప్తున్నా, లేదంటే మీరు హై ఇన్కమ్ అయినా, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అయినా, లేకపోతే లో ఇన్కమ్ గ్రూప్ అయినా చిన్న ప్లాట్లు ఈ హైవేకి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ మధ్య ఆదిబట్ల కానివ్వండి, ఇక్కడ పెద్దంబర్పేట కానివ్వండి, ఇక్కడ చూస్తే మీకు గుర్రంగూడ కానివ్వండి, తర్వాత రావిరాల, తర్వాత ఇక్కడ ఆదిబట్ల, ఇట్లా టీసీఎస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలాగో మీరు శంషాబాద్, బెంగళూరులో త్రిభువనజీవులు ఉంటాయి కాబట్టి మీరు కొనలేరు. ఇక్కడ మహేశ్వరం మండలము కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు నాగారం కానీ, మనసానపల్లి కానీ ఇట్లా కొనొచ్చు. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ దగ్గర వరకు మీకు త్రిభువనజీవి ఉంటుంది. సో ఇక్కడ మీరు ట్రై చేయండి. కడతాలు కానివ్వండి, లేకపోతే మహేశ్వరం మండలంలో కానివ్వండి, కందుకూరు మండలం కానీ, మైసూరు మండలంలో కానీ. సాగర్ అయితే ఇబ్రహీంపట్నం వరకు వెళ్ళొచ్చు. సో అంటే మాకు వస్తున్నటువంటి కాల్స్ రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతున్నటువంటి దీన్ని బట్టి నేను తక్కువ టైంలో ఎక్కువ కావాలంటే ఈ రకంగా చెప్పవచ్చు మనము. సో నాగపూర్ హైవే అంటే కూడా వీళ్ళందరూ ఆదిలాబాద్ నుంచి వచ్చి కూడా ఈ లొకేషన్లోనే కొంటున్నారు. చాలా వరకు మేడ్చర్లలో ఆగిపోతున్నారు. మేడ్చర్ల కానివ్వండి, కోంపల్లి కానివ్వండి, ఇట్లా కోంపల్లి వరకు బాగా వీళ్ళైతే ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఇంకా ఇన్వెస్ట్మెంట్లు కావాలి, ఇట్లా ఆగి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. తర్వాత కరీంనగర్ వాళ్ళు కూడా ఆల్వాల్ వరకు కూడా ఇక్కడ చాలా వరకు ఆల్వాల్లో ఆగుతారు. ఇక్కడ ఇల్లులు కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి అక్కడ మళ్ళీ ఎయిర్పోర్ట్ జోన్ ఇవన్నీ ఉన్నాయి. సో తర్వాత వరంగల్ హైవే వాళ్ళు దగ్గర మనకు ఉప్పల్ వరకు మనకు వచ్చి ఆగుతారు.
ఉప్పల్లో ఒక ఇల్లులు అలా కొనుక్కొని మళ్ళీ వీళ్ళు రెండో ఇన్కమ్ వచ్చేసి ఇటువైపే చేస్తున్నారు. సో విజయవాడ హైవే అయితే అసలు పెద్దంబర్పేట దగ్గర కూడా ఆకుండా డైరెక్ట్గా విజయవాడ హైవే వాళ్ళు ప్రజెంట్ యాక్చువల్లీ ఇటువైపు కొనాలి, కానీ వీళ్ళు ఇక్కడెక్కడ ఎల్బీ నగర్లో కూడా కొనరు. విజయవాడ ఉన్న వాళ్ళందరూ కుక్కట్పల్లి దగ్గర నుంచి ఇటువైపు కొంటున్నారు నారీ చర్చ్లో. ఇటువైపు అయితే మాల్ కానివ్వండి, తర్వాత ఇబ్రహీంపట్నం కానివ్వండి, సాగర హైవేలో వీళ్ళందరూ కూడా దగ్గర దగ్గర ఇక్కడికి వచ్చి ఎల్బీ నగర్ ఈ జంక్షన్ దాకా వచ్చిన తర్వాత ఆగి మళ్ళీ వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. శ్రీశైలం హైవేలుగా అంతే, కందుకూరు, కడతాలు, తర్వాత అమ్మంగలు, కలవకుర్తి నుంచి కూడా దగ్గర దగ్గర వీళ్ళు ఓల్డ్ సిటీ దగ్గర ఆగరు. తుక్కుకోట దగ్గర నుంచి ఆగకుండా ఇటు వచ్చేసి మళ్ళీ వీళ్ళు ఇక్కడే ఈ లొకేషన్లోనే చూస్తున్నారు. సంగారెడ్డి కానివ్వండి, తర్వాత సదాశివపేట కానివ్వండి, తర్వాత శంకరపల్లి కానివ్వండి, ఈ లొకేషన్ ఇట్లా. సో ఇది రియల్ ఎస్టేట్ యొక్క పరిధి. మీరు ల్యాండ్స్ కొనాలన్నా కానీ ఈ లొకేషన్లోనే ఈ మధ్యలో కొనవచ్చు. ఇప్పుడు ఏమంతన్నా 4th సిటీ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అది శ్రీశైలం హైవేలో కడతాల నుంచి ఇట్లా అనమాట. ఫార్మా సిటీ ఉన్న ల్యాండ్స్ని 4th సిటీ కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి ఆయన ప్లాన్ చేసుకున్నారు. సో ఇట్లా మనకు ఫార్మా సిటీ ఉన్నటువంటి ల్యాండ్స్ని సాగర హైవేకి దీనికి మధ్యలో ప్లాన్ చేస్తున్నారు. ఇది 4th సిటీ కూడా హైవేస్ ఆల్రెడీ ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రేడియల్ రోడ్ కనెక్షన్స్ ఉన్నాయి. సో ఇవి కూడా డెవలప్ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏమైందంటే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఉందన్నమాట మనకి. ఇటువైపు ఇలా ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఒక హెచ్ఎండి అధికారులు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, పెద్ద ట్రాఫిక్ జామ్స్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దయచేసి ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో దగ్గర దగ్గర ఇప్పుడు 156 కిలోమీటర్స్ మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉంటే దగ్గర దగ్గర ప్రతి 1 కిలోమీటర్ కూడా 100 ఫీట్ రేడియల్ రోడ్స్ ఉన్నాయి. దయచేసి ఫ్లైఓవర్స్ మీద వాటి మీద ఎలాగైతే మీరు కడుతున్నారో, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి ఏదైతే మనం ప్రామిస్ చేసి ప్రజెంట్ చేస్తున్నటువంటి ఆల్రెడీ రేడియల్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేస్తే ట్రాఫిక్ సమస్యలు అనేది తగ్గుతాయి అన్నమాట. సో ఈ 156 కిలోమీటర్లకి 156 కిలోమీటర్స్ రేడియల్ రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కనెక్ట్ చేస్తే ట్రాఫిక్ సమస్యలు ఏమి ఉండవు. సో గవర్నమెంట్లు కూడా లేఅవుట్ ఇదేదైతే సిటీలోనే ఫ్లైఓవర్లు కట్టి కట్టి కాకుండా కొంత అవుట్ సైడ్ కూడా హెచ్ఎండిఏ లాంటి సంస్థలు ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా హాస్పిటల్ లాంటివి కానివ్వండి, ఐటీ కంపెనీ లాంటివి కూడా ఔటర్ రింగ్ రోడ్డుకి అవతల కనుక మనం ఎక్కడో కరీంనగర్లో హార్ట్ అటాక్ వస్తే ఇక్కడికి వచ్చి అపోలో హాస్పిటల్ దగ్గరికి వచ్చిన వరకు హాస్పిటల్లే లేవు. సో ఇటువైపు ఏదైనా హెల్త్ సిటీస్ కానీ ఏదైనా డెవలప్ చేస్తే సిటీ అవుట్కట్స్లో, సో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటువైపు హెల్త్ సిటీస్లోకి వెళ్ళొచ్చు. ఐటీ పార్కులు కూడా గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ తర్వాత కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు దగ్గర దగ్గర రామోజీ ఫిలిం సిటీ దగ్గర చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర కొన్ని లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. వాటికన్నిటి కూడా రోడ్స్ కానివ్వండి అవి కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఈ సబ్జెక్ట్ నేను ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానివ్వండి, లేకపోతే హెచ్ఎండిఏల అధికారులకు కానీ ఉన్న లేఅవుట్లకు మీకు వాటర్ సప్లై కానివ్వండి, పవర్ సప్లైలు కానీ ఇస్తే కొంత సిటీ బయటకు వెళ్తుంది, ట్రాఫిక్ జామ్ తక్కువ అవుతుంది, పొల్యూషన్ తక్కువ అవుతుంది అనమాట. సో నేను ఇది ఇన్ఫర్మేషన్ మీకు 100% ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇన్వెస్టర్లకు మాత్రం ఈ విధంగా చేయండి. గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు మాత్రం కొంచెం సిటీకి అవుట్కట్స్కి ఔటర్ రింగ్ రోడ్ తర్వాత కూడా రేడియల్ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్ నిన్న అదే రేవంత్ అన్న అదే అన్నారు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ కూడా మళ్ళీ పెద్ద రోడ్లు చేస్తాము అనేది. అవి కూడా పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి కొన్ని లక్షల మంది మైగ్రేట్ నార్త్ ఇండియా నుంచి కానివ్వండి, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచి కానీ మైగ్రేట్ అవుతున్నారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఎవరు ఆపలేము కాబట్టి రోడ్డు వ్యవస్థ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వాటర్ సమస్య ఉంటుందని చెప్పేసి హైదరాబాద్ చాలామంది భయపడుతున్నారు. అట్లాంటిది ఏం లేదు. ఆల్రెడీ వాటర్ అనేది ఇప్పుడు ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగర్ నుంచి హైదరాబాద్కి 30-35% వాటర్ మనకు సఫిషియెంట్గా ఉంది. సో ఎప్పుడు కూడా వర్షాలు కురిసే ప్రాంతం కాబట్టి ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు దాని క్యాచ్మెంట్ ఏరియా త్రిభువన్ జీవో ఉంది కాబట్టి అది హ్యాపీగా ఉంటుంది. మనకు ఇంకొకటి ఏంటంటే ఏదైతే కృష్ణా రివర్ నుంచి కానివ్వండి, గోదావరి నుంచి కానివ్వండి, ఇటువైపు మంజీరా నుంచి కానివ్వండి,
మొత్తం మనకు హైదరాబాదు ఇంకా 100 సంవత్సరాలు కదా 200 సంవత్సరాలు అయినా సరే కంపల్సరీగా వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఎవరు భయపడాల్సినంత అవసరం లేదు. గ్రౌండ్ వాటర్ అనేది కొంచెం కిందకి వెళ్ళిపోతుంది. దాన్ని గ్రౌండ్ లెవెల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ హైడ్రా ఇప్పుడు రేవంత్ వచ్చిన తర్వాత హైడ్రా పెట్టి లోకల్లో ఉన్నటువంటి చెరువులన్నింటిని కూడా నీట్గా చేస్తే చెరువుల్లోకి వాటర్ వచ్చి భూగర్భ జలాలు పెరిగి హైదరాబాద్లో ఇంకా కొంత వాటర్ లెవెల్ అనేది పైకి వస్తుంది. దయచేసి ఇంకెప్పుడు కూడా ఈ చెరువులు ఆక్రమించి లేఅవుట్లు వేయడం కానివ్వండి, లేకపోతే చెరువుల దగ్గర ఏదో తక్కువ రేట్లకు వచ్చి ప్లాట్లు కొనడం కానీ చేయకండి. ఎందుకంటే ప్రపంచం మారుతుంది, జనాన్ని మారుతున్నారు కాబట్టి మనం కూడా మారి కొంత చెరువుల్లో ల్యాండ్లు కొంత తక్కువ రేట్లకు వచ్చిన చెరువుల్లో ల్యాండ్లు కొంటాం కానీ చేయకుండా ఉండండి. ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. ఇది ఇలాంటి ఏదైనా లోకల్గా కానివ్వండి, ఏదైనా లీగల్గా కానివ్వండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా మీరు ప్లాట్ కొని ఇబ్బంది పడుతున్నప్పుడు, లేకపోతే ఇంకేదన్నా లీగల్ సమస్య ఏదైనా ఉన్నా కానీ, ఏదైనా గవర్నమెంట్ ద్వారా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నాకు ఒకసారి కాల్ చేయండి, ఏదన్నా నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే చాలామంది మీరు ఫోన్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో నేను ఎక్కడైనా మీటింగ్లో ఉండి మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీరు నాకు మెసేజ్ చేయండి. ఏదన్నా ఉంటే నాకు ఇక్కడ మహంబూజ ఆఫీస్ ఉంది, అక్కడికైనా వచ్చి కలవచ్చు గచ్చిబౌలిలో. థ్యాంక్ యూ. మై నెంబర్ ఈస్ 9121953999. ఇంకెప్పుడైనా మెసేజ్ చేయండి. మై నెంబర్ ఈస్